సర్కార్ల భాగమవుడు ఏపీల కూటమి సర్కార్కు చాలా కలిసొస్తున్నదొల్లా. ప్రధానమంత్రి మోడీ సారు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాలు పెట్టినా కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను షాల్ చేసి పోతున్నాడు. సెంటర్ సర్కార్ పథకాలతోటి ఏపీ రూపురేఖలే మారిపోతున్నాయి. చంద్రబాబు సారు స్వర్ణాంధ్ర విజన్ సుతం నెరవేరుతున్నదొల్లా. అట్లనే ఇవాళ ఆంధ్రాలో సుడిపెట్టిన ప్రధాని మోడీ సారు 18,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుట్టిండు. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రల్లా. ఆంధ్ర అభివృద్ధిలో ఇవాళ చాలా గొప్ప రోజు అని చెప్పుకొచ్చిండు ప్రధాని మోడీ సారు. చంద్రాల్ సారు స్వర్ణాంధ్ర విజన్ కు శుభదినం అని సుతం అన్నాడు. ఎందుకంటే ఒకటి రోజు 18,000 కోట్ల రూపాయల విలువగల్ల ప్రాజెక్టులను షాల్ చేసిండు మోడీ సారు. తొలుత ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేంత గొప్పగా అల్లూరి సీతారామరాజు పేరిట గట్టించిన భోగాపురం విమానాల స్టేషన్ కు సీఎం చంద్రబాబు సారు, చిన్న సీఎం పవన్ సారు, సెంట్రల్ విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సారు, గవర్నర్ తోటి కలిసి మోడీ సారు రిబ్బన్ తెంపిండు. అటెంక పెట్టిన సభా వేదిక మేంచెల్లే విశాఖపట్నం తుర్లవాడలో పెట్టిన సెమీ కండక్టర్ యూనిట్ కు, కర్నూలు, అనంతపురంలో పెట్టిన గాలి, సోలార్ కరెంటు పథకాలకు, అట్లనే ఏపీలో ఆడాడగట్టబోయే వంతెనలకు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే తోవలకు శంకుమండల శిలాపలకాలను ఆవిష్కరించిండు మోడీ సారు. ఇక అటెన్క తెలుగులో అందరికీ నమస్కారం అని చెప్పుకుంటా మాట్లాడు షాల్ చేసిన మోడీ సారు సింహాచలం అప్పన్నను, పైడితల్లి అమ్మవార్లను తలుసుకున్నాడు. పవిత్రమైన ఉత్తరాంధ్రల కాలుబెట్టుడు అదృష్టం అన్నాడు. సీఎం చంద్రబాబు సారు రాత్రనక పగలనక ఆంధ్ర అభివృద్ధి కోసం మస్తు తిప్పలబడుతున్నాడు. ఆయన విజన్ సూపర్ అని చెప్పిన మోడీ సారు భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్వేగా, ఆంధ్ర యూత్ భవిష్యత్తుకు కొత్త లాంచ్ ప్యాడ్ గా పనిచేస్తుందని అన్నాడు. అట్లనే షేయి పార్టీ సర్కారులకు ఇట్లా సురుకులు సూతం పెట్టిండు. पहले जब एयरपोर्ट बनते थे तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे. हमने इस परंपरा को बदला. हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा. हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा. और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा. आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जन सेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी. ఇదివరకట్లా ఏ ఎయిర్పోర్ట్ కట్టినా ఒక్కటే ఇంటోళ్ళ పేర్లు ఉండేటి. కానీ మా పాలనలో అయోధ్య ఎయిర్పోర్టుకు వాల్మీకి పేరు పెట్టినాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినాం అని చెప్పుకొచ్చిండు మోడీ సారు. అంతేకాదు రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారబోతున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ చేయబట్టే ఏపీలో డబుల్ స్పీడ్ తోటి అభివృద్ధి చెందుతున్నదని అనుకొచ్చిండు. ఇక అంతకంటే ముందు సీఎం చంద్రబాబు సారు మాట్లాడుకుంటా గిట్లా అనుకొచ్చిండు. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. పంకపార్టోళ్ళు భోగాపురం ఎయిర్పోర్టును జగన్ ఖాతాలు ఎత్తున్నారు కదా, అందుకే సారు కొబ్బరికాయ కొట్టింది మేమే, ఇప్పుడు గుమ్మడికాయ కట్టింది మేమేనని రెండు ముచ్చట్లలో తెగ్గొట్టింది ఇట్లా చంద్రబాబు సారు. ఇక చిన్న సీఎం పవన్ సార్ అయితే ప్రధాని మోడీ సార్ గురించి చాలా గొప్పగా చెప్పిండోల్లా. అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మన వారికి ఇవ్వాల్సింది. మోడీ సార్ను అనగూడని మాటలు అన్నారు కదా, అనుల్లో ఈ నడమ కొందరు అగో ఆ మాటలు వింటే తన కండ్లల్లో నీళ్లు తిరిగినాయట చిన్న సీఎం పవన్ సార్కు. తనను దిట్టినోళ్లను కూడా క్షమించేంత గొప్ప మనసు మన మోడీ సార్ది. ఇసొంటి నాయకుడు లేడు రాడు. దేశం కోసం సెలవులు కూడా తీసుకోకుండా అహర్నిశలు పనిచేస్తున్న నిజమైన దేశభక్తుడు మోడీ అని చాలా గొప్పగా చెప్పుకొచ్చిండు. ఇక అంతకంటే ముందు భోగాపురంలో అడుగుపెట్టుడే ఆలస్యం 13,000 మంది గిరిజన ఆడవిల్లలు థింసా డాన్స్ చేసుకుంటా వెల్కమ్ పలికిర్రు మోడీ సార్కు.
ఓపెన్ టాప్ జీప్లా కూటమి లీడర్లతోటి కలిసి నృత్యాన్ని తిలకించి మస్తు సంబరపడుకుంటా సప్పట్లు కొట్టిండు. బొబ్బిలి హస్తకళాకారులు తయారు చేసిన ఏకాండ వీణను మోడీ సార్కు బహుమానంగా ఇచ్చారు కూటమి లీడర్లు. మొత్తానికి ప్రధాని మోడీ సార్ ఏపీ టూర్ సూపర్ సక్సెస్ అయింది లైట్లా. మరిగా రాబోయే రోజులలో ఆంధ్రాను ఇంకే రేంజ్ లో డెవలప్ చేస్తారో చూడాలి కూటమి సర్కారోళ్ళు సెంటర్ సర్కారోళ్ళు కలిసి.